సో అలానే ప్రవీణ్, ఇప్పుడు ప్రెసెంట్ నాగబాబు గారు వచ్చారు మళ్ళీ జబర్దస్త్కి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మీకు ఎట్లా ఉంది ఏంటి? నాకు మన నాగబాబు గారు రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకనంటే మేము పటాసు 2018-19 ఆ టైంలో మీ జబర్దస్త్ సెట్కి వచ్చినా మమ్మల్ని లోపలికి రానియలే ఎవరు. రానియకపోతే మీరు పటాస్ అక్కడ జీప్ ఉండే అనేది మేము ఇళ్ళనే ఈ టీవీలలో ఇళ్ళ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి అబ్బా మేము ఎప్పుడు చేస్తాం అని చిన్న ఆశ ఉండే. మేము జబర్దస్త్ స్టేజ్కి వచ్చి చేసే లోపే సార్ బయటికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వచ్చినందుకు నేను బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే నాగబాబు సార్ ముందు చేసే అవకాశం నాకు వచ్చింది. నేను మొన్న సార్ ముందే అన్న, సార్ని కలిసి సార్ మీరు వెళ్ళిపోయిన తర్వాత మేము చాలా బాధపడ్డాం సార్, ఎందుకనంటే మీ ముందు చేసే అవకాశం మాకు ఎందుకు రాలేదు అని. కానీ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, మీ ముందు నేను చేసే అవకాశం వచ్చింది. మీ మమ్మీ, మనందరి మమ్మీ ఇంద్రజ మమ్మీ ఎట్లుంది? ఇంద్రజ అమ్మ ఎట్లున్నారు? బాగుంది. ఫస్ట్ ఇండస్ట్రీలో నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆడియన్స్, వాళ్ళందరూ నన్ను ఎంత ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తారో అంతకంటే ఎక్కువ కనబడ్డ ప్రతిసారి, లేకపోతే నార్మల్గా నేను మెసేజ్ చేసినా ఫోన్ చేసినా ఎప్పుడైనా నాకు వెంబటనే రిప్లై ఇచ్చి ఆ నాన్న చెప్పు అని. నేను ఫస్ట్ ఇంద్రజమ్మ గురించి చెప్పాలంటే ఒకటే సిచ్యువేషన్. మా నాన్న హాస్పిటల్లో బెడ్ మీద పడుకొని ఉన్నాడు, నా దగ్గర డబ్బులు లేవు. మా నాన్న చనిపోయి ప్రాసెస్ అంటే ఆయన హాస్పిటల్లో పడ్డ టైం నుంచి వెళ్ళి ఆయన లాస్ట్ వరకు ఇంద్రజమ్మ నాకు డబ్బులు పంపుతూనే ఉంది. నాన్న ఫోన్ చేసి ఎలా ఉన్నారు నాన్న, నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నా, నేను చూసుకుంటా అనేసి నాకు ఎవరు లేరే అని ఒక బాధనే కానీ అన్నీ తీసేసింది. థ్యాంక్ యూ. నేను అమ్మనే పిలుస్తా. రీసెంట్ టైంలో నువ్వు ఏదో షూట్లో ఇబ్బంది పడ్డావు అని నేను విన్నాను. అవును, నేను బేసిక్ ఏంటంటే రీసెంట్గానే సీరియల్ షూట్కి వెళ్తే అక్కడ పాపం డైరెక్టర్ గారు చాలా బాగా మాట్లాడారు, తర్వాత మేనేజర్ గారు చాలా బాగా మాట్లాడారు. వేరే ఇంకొక డైరెక్టర్ ఉన్నాడు, కో డైరెక్టర్. ఆయన ఏంటంటే బయట అవుట్డోర్ షూట్ ఉంది చేయాలి. కనీసం మనం ఎప్పుడన్నా మనం తెలవని షూట్కి వెళ్తే మనం ఏమంటాం, ఫస్ట్ మనం హై సార్ అది సార్ అనేసి మాట్లాడతాం. నేను వెళ్ళిన తర్వాత హై సార్ అది అయిన తర్వాత ఆర్టిస్ట్కి కనీసం మనం ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. అది అలా ఏం లేదు, చైర్లో కూర్చొని ఆ పేపర్ పట్టుకో అరా అలా సైన్ చేయాలరా, అలా ఎందుకు వస్తావా ఇలా రా. అసలు కనీసం ఒక మనిషికి వాల్యూ. నేనేదో మిమ్మల్ని అవకాశం అడిగి నేను రాలేదు కదా, నేనేంటో నన్ను ప్రూవ్ చేసుకుంటే కదా మీరు దీంట్లో చెయ్యండి అని అడిగింది. మీరు అడిగితే కదా నేను వచ్చి చేసేది. నేను అప్పటికి ఏం చేశానంటే సీరియల్ నాకు టచ్ లేదు, నేను చేయలేదు సార్ సీరియల్. నాకు ఎందుకంటే సీరియల్ ఏంటంటే ప్రాంప్టింగ్ ఇస్తా ఉంటారు, మనం దాన్ని చెప్పాలి స్పీడ్గా అంటే నేను మనం క్యాచ్ చేయలేం దాన్ని. సార్ నాకు కొత్త సార్ అని అంటే నీకు యాక్టింగ్ రాదా, నీకు యాక్టర్ కదా. నన్ను అక్కడ 10 మంది ముందు కించపరిచే రైట్స్ నీకు ఎవరిచ్చిళ్ళు? నన్ను అనే రైట్స్ నీకు ఎవరిచ్చిళ్ళు? నువ్వు తీసుకురాలేదు కదా నన్ను ఇండస్ట్రీకి. నువ్వు వేలు బట్టి నేను ఊర్లో ఉన్న తీసుకొచ్చే అవకాశం ఏ లేదు కదా. ఆర్టిస్టులతోటి ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలనో అది కూడా నేర్చుకోవాలి. ఓకే, నువ్వు షూటింగ్ మీరు తొందరగా చేసేయాలి, మీకు ఇన్ టైం ఉంటుంది. కానీ రెగ్యులర్గా చేసేవాళ్ళు ఎవరు, కొత్తగా వచ్చేవారు ఎవరు, వాళ్ళు ఏం చేసి లేదని చూడాలి కదా. అదే డైరెక్టర్ గారికి ఇప్పుడు మనం చేసే షో ఉంది, ఇప్పుడు మనకు ఒక లైవ్, మనకు ఒక 12 కెమెరాలు ఉంటాయి, ఒక స్క్రిప్ట్ పేపర్ ఇద్దాం, ఆ స్టేజ్ మీద చేయమనండి. అంత ఈజీ కాదు. ఏదైనా యాక్టర్ అయినా, ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా మీరు మీ వేరియేషన్లో, మీ స్టైల్లో ఈ ఉన్న డైలాగుల్ని మీ ఓన్ చేసుకొని చెప్పండి అనాలి. కానీ అంటే చెప్పండి ఇలా చెయ్యండి అనేసి చాలా మంది, నేను కొన్ని సినిమాలు చేసిన ఆ సినిమాలో వాళ్ళు అలానే చెప్పిళ్ళు. ఈయన ఏదో పెద్ద ఇదిగా ఫీల్ అయిపోయి ఆడ మెయిన్ ఏంటంటే నాకు కించపరిచినట్టు అనిపించింది. చెయ్యండి సార్, లొకేషన్ నుంచి మేనేజర్ సందీప్ గారు అని ఉన్నారు, ఆయనకు అలాగే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పా, సార్ ప్లీజ్ నాకు ఇలా అనిపించింది అంటే డైరెక్టర్ గారు అన్నారు అలా అనిపించిందని వెళ్ళిపోద్దు ప్రవీణ్, మనం ఎక్కడ ఎలా అంటారో అక్కడనే మనం నిరూపించుకోవాలి అనేసి అంటే అది కూడా ఒక రకంగా అవును కదా అనేసి అనిపించింది. కానీ అంతమంది ముందు అన్న తర్వాత మనం మళ్ళీ ఆ ఫీల్ రీగ్రెట్గా ఫీల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చేయాలంటే చేయలేం, మనకు ఆ ఫీల్ రాదు. నేను అన్నా నాకు ఆ ఫీల్ రాదు, నేను చేయలేను సార్, సారీ మీరు వేరే వాళ్ళని పెట్టుకోనని చెప్పా. ఎందుకనంటే ఎవరికైనా ఒకటి చెప్తానా, నేను ఎంత కష్టపడి వచ్చినో తెలుసు. ఎందుకంటే దీనివల్ల నేను ఎందుకు చెప్తానంటే నన్ను ఇంకొక రకంగా బ్లేమ్ చేయొచ్చు ఇండస్ట్రీలో. ఎందుకంటే నేను అనేటోని షూటింగ్ ఉంటేనే కనబడతా, వాళ్ళు ఏదో ఒక డిపార్ట్మెంట్లోనో లేకపోతే దేంట్లోనో దాంట్లో ఆయన ఈయన అని ఏదో ఒక విషయంలో బ్లేమ్ చేయొచ్చు. నేను అందుకే ఈ విషయం చెప్తున్నా. నేనేమంటానంటే నాది తప్పు అనే ముందు చూపించే ముందు
మీరు ఏం చేశారో చెప్పండి. చెప్పిన తర్వాత ఆ చెప్పిన పర్సన్ నాది తప్పంటారో మీది తప్పంటారో ఒప్పుకోండి. వాట్ ఎవర్ ఏదైనా అవ్వచ్చు, ఒక మనిషికి రెస్పెక్ట్ అనేది చాలా అవసరం. అది చిన్న పెద్ద ఏదైనా అవ్వచ్చు. అక్కడ ఏం జరిగిందో తెలియదు, సో రెస్పెక్ట్ చేయడం ఏం నేర్చుకుంటే జరగలేదండి. ఒక హ్యాపీగా. ఆర్టిస్ట్ని బేసిక్గా చెప్పాలంటే 12 అవుతుంది, ఎండాకాలం ఎండలో నిలబెట్టిండు. ఆయన 10 సార్లు టేక్ చేపిస్తే 10 సార్లు చేసిన. మీరు అలా కాదు ఇలా చెయ్యండి అనడం వేరు. ఏమయ్యా నీకు యాక్టింగ్ రాదా, చేయవా? బిహేవియర్ అనేది కొంచెం బిహేవియర్ చూసుకోవాలి. వేరంటన్నా.